అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ద్రాక్ష తోటల్లో పంట కోసం చేపట్టే శీతాకాలం కత్తిరింపులు యాజమాన్యం. మోంతా తుఫానుకు దెబ్బతిన్న మిరప తోటలను కాపాడుకునే చర్యలు. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మోంతా తుఫాను ఇరు రాష్ట్రాల రైతులను కోలుకొని దెబ్బతీశాయి. దాదాపు అన్ని రకాల పంటలు కూడా ఈ తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. అందులో మిరప కూడా ఒకటి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సాగు చేసిన మిరప పైరు ఈ వానల బారిన పడింది. నీరు నిల్వ ఉండటంతో తోటల్లో తెగుళ్లు విజృంభిస్తుండగా ముందుగా నాటిన పైరులో పూత రాలిపోతోంది. ఈ సమయంలో పంటలో అధికంగా ఉన్న నీటిని తీసివేసి పైపాటుగా ఎరువులను అందించడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపడితే పంట కోలుకొని తిరిగి ఆరోగ్యాన్ని సంతరించుకునే ఆస్కారం ఉంది. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న మిరప తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలిస్తున్నారు గుంటూరు జిల్లా లాంలోని ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సి వెంకటరమణ. ఈ మోంతా తుఫాను వల్ల గుంటూరు జిల్లా మరియు పల్నాడు బాపట్ల జిల్లాల్లో మిరప మరియు కూరగాయ పంటలు కొంచెం బాగా దెబ్బతిన్నట్లు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ నల్లరేగడి నేలలో ఈ మురుగునీటి సదుపాయం లేని పొలాల్లో అయితే మిరప కానీ కూరగాయల పంటలు కానీ కొంచెం దెబ్బతిన్నట్లు మేము గుర్తించాం. సో 48 గంటలు దాటి కానీ నీళ్లు కానీ నిల్చొని ఉంటే మురుగునీటి కానీ బయటికి వెళ్ళే సదుపాయం లేకపోతే ఆ పంట కంప్లీట్గా దెబ్బతిన్నట్లు మేము గుర్తించడం అయింది. అలాంటి పొలాల్లో ఈ మిరప కానీ కూరగాయల పంటలు కానీ తీసేసేసి ఏదైనా కొత్త పంట స్వల్పకాలిక రకాలైన మొక్కజొన్న కానీ లేకపోతే బెండ కానీ లేకపోతే తీగజాతి కూరగాయలు కానీ వేసుకోవడం మంచిది. అది కాకుండా ఈ చలకనాలలో కానీ గరపనాలలో కానీ ఈ మురుగునీటి సదుపాయం బాగా ఉంటుంది కాబట్టి అలాంటి పొలాల్లో ఈ దెబ్బతిన్న తోటలని పునరుద్ధరించడానికి 10 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. ముఖ్యంగా ఈ భూమిలో తేమ ఎక్కువ అవడం వల్ల ఈ పూత పిందె దశలో ఉన్న తోటల్లో అయితే మనం పూత మరియు పిందె రాలడం కూడా గమనించవచ్చు. ఇలాంటి పొలాల్లో ఈ తేమ త్వరగా ఆరడానికి ఎకరా పొలానికి 50 కేజీల యూరియా అనేది బాగా చిమ్మేసుకుంటే ఈ తేమ అనేది త్వరగా ఆరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 50 కిలోల యూరియాతో పాటుగా ఎకరానికి ఒక 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, అదేవిధంగా ఒక 200 కిలోలు వేపపిండి కానీ వేసుకుంటే తోటలు అనేటివి త్వరగా మనం పునరుద్ధరించుకోవచ్చు. అదేవిధంగా ఈ త్వరగా తేమ ఆరిన తర్వాత గొర్రు గుంటకులు వేసి బాగా అంతర్కృషి చేస్తే మొక్కలు అనేటివి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క వేరు వ్యవస్థ కొంచెం బాగా దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగింది కాబట్టి ఈ వేరు వ్యవస్థ నుంచి మొక్కలు పోషకాలు బాగా తీసుకోకపోవడం వల్ల ఈ మొక్క పెరుగుదల అనేది కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంది. అలాంటి పక్షంలో మెగ్నీషియం సల్ఫేటు 5 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా స్థూల పోషక మిశ్రమైన 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేస్తే ఈ పెరుగుదల మామూలుగా ఉండేటట్టు చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ కూడా లీటర్కి 5 ml చొప్పున పిచికారి చేస్తే బాగుంటుంది.
దీంతో పాటుగా బయోజైమ్ అనే మందు కూడా లీటర్కి 2 ml కలిపి పిచికారి చేస్తే మొక్కలు త్వరగా కోలుకొని పూత పిందె రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ పూత పిందె ఉండి కొంచెం కాపు పడిన తోటలో అయితే ఎక్కడైతే మొక్కలు పడిపోయి ఉంటాయో వాటిని బాగా పైకి లేపి నిలదొక్కున్నట్టు తొక్కి మనం మొక్కకు కొంచెం ఊతనిస్తే తర్వాత అది నిలదొక్కుని మంచి కాపుని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనం వేసే ఎరువుల్ని ఎక్కువ దఫాలుగా అంటే మనం మోతాదు అనేది తగ్గించి ఎక్కువ దఫాలుగా వేసుకొని ఎక్కువ సార్లు అంతర్కృషి కానీ చేస్తే మనం ఎలాంటి దిగుబడులు తగ్గకన్నా ఆశాజనకమైన దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గత వారం వచ్చిన మోంతా తుఫాను, ఆనక వచ్చిన అధిక వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసిన వరి, పత్తి, పసుపు వంటి పంటలు చాలా వరకు నీట మునిగాయి. నీరు తీసేసిన తర్వాత చీడపీడలు రాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియచేస్తున్నారు వరంగల్ జిల్లా ఏరువాక కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ విజయభాస్కర్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వరి పంట వేసుకోవడం జరిగినది. ఈ వరి పంట వివిధ దశలలో ఉన్నది. పిలక దశ నుంచి పాలు పోసుకునే దశ, మరి కోత దశలో కూడా ఉన్నది. ఎక్కడైతే పిలక దశలో ఉన్న ప్రాంతాలలో, ముప్పుకు గురైన ప్రాంతాలలో వరి పొలం నుంచి మొదటిసారిగా నీళ్లను కాలువ ద్వారా బయటికి తీసివేయవలేను. పాలు పోసుకున్న వరి పంటలలో గింజమచ్చ తెగులు రాకుండా ఉండాలంటే 1 ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గింజ మారకుండా కొంతవరకు మనము తెగులను తగ్గించవచ్చును. కొన్ని ప్రాంతాలలో ముందుగా వేసిన వరి పొలాలలో వరి కోతలు కోయడం జరిగినది, గింజ కూడా తయారైనది. ఇలాంటి పరిస్థితులలో ఎక్కడైతే వరి పొలాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఫస్ట్గా నీరు తీసేసి గింజ రంగు మారకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని, అంటే 1 లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పును కలిపి మనము ఈ వరి కంకుల పైన గింజ మెచ్యూరిటీ అయిన ఆ ప్రాంతాలలో కొంతవరకు ఈ పిచికారి చేసుకున్నట్టయితే వరి పంటలో గింజ నాణ్యత తగ్గకుండా, గింజ రంగు మారకుండా అరికట్టవచ్చును. వరి పొలాల్లో కోతకు కోసినలో ఆ ప్రాంతాల్లో కూడా కొంతవరకు కుప్పలుగా ధాన్యాలు పోయడం జరిగినది. ఆ ప్రాంతాలలో 1 కిలో ఉప్పును మరి 20 కిలోల ప్యాడీ అసుకుతో కలిపి వరి కుప్పల పైన గింజ మొలకెత్తకుండా కొంతవరకు తగ్గించుకోవచ్చును. ఇవే కాకుండా మరి వరి పంటలో వర్షాలు తగ్గిన తర్వాత కంకినల్లి రాకుండా ఉండాలంటే 1 ఎకరానికి 200 మిల్లీమీటర్ల స్పైరోమెస్మిన్ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే వరి పంటలు కూడా కంకినల్లి తగ్గించవచ్చును. ఈ ముంతా తుఫాను వల్ల వర్షాలు తగ్గిన తర్వాత వరి పంటల్లో కూడా అక్కడక్కడ ఆకు ముడత ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఆకు ముడతను తగ్గించుకోవడానికి క్లోరోపైరిపాస్ను లేదా ఎస్పేడ్ మందును కూడా పిచికారీ చేసుకున్నట్టయితే ఆకు ముడత తెగులను తగ్గించుకోవచ్చును. రెండో పంట విషయానికి వచ్చినట్టే పత్తి పంట. ఈ పత్తి పంట ప్రస్తుతము 2వ పికింగ్ దశ నుంచి మొదటి కొద్దిగా లేటుగా వేసిన పత్తి పంటలో 2 పికింగ్లు అయ్యాయి. ఇంకా కొంతమంది కాలేదు. తడిసిన పత్తి ఎండలో ఆరిన తర్వాత రైతులు పత్తి తెంపాలి. ఎక్కడైతే పత్తి తెంపారో ఆ పత్తిని వీలైనంత వరకు ఎండలో లేదా ఫ్యాన్ల కింద ఆరబెట్టవలేను, రంగు మారకుండా ఉండడానికి. ఈ వర్షాకాలం వల్ల పత్తి పంటలు ఎక్కడ కూడా నీళ్ళు నిలవకుండా తీసివేసి కాలువ ద్వారా బయటికి పంపవలేను. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పత్తి పంటలో 2 రకాలైన ఎండు తెగులు వచ్చే అవకాశం ఉన్నది. వడలు తెగులు తగ్గించుకోవడానికి 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొదలు తడిచే విధంగా పిచికారి చేయవలను. బాయకులు, అంతర కాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అంటే 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సితో పాటు ఏదైనా యాంటీబయాటిక్, పోసామైసిన్ లేదా స్టెప్టోసైక్లిన్ మందులను కలిపి చెట్లపైన తడిచే విధంగా పిచికారి చేయవలను. గులాబీ రంగు పురుగు కూడా అక్కడక్కడ గుర్తించడం జరిగినది. రైతులు తప్పనిసరిగా 1 ఎకరానికి 6 నుంచి 8 లింగాకర్ష బుట్టలు పెట్టవలను. అదేవిధంగా పింక్ బోల్వామ్ను గుర్తించిన వెంటనే తొలి దశలోనే 1 ఎకరానికి సైపర్మెథ్రిన్ 200 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారి చేయవలను. ఇంకొక రకమైన మన పంట విషయానికి వచ్చినట్టే పప్పు ధాన్యాలు కూడా అక్కడక్కడ తొలి దశలో ఈ పెసర మినుము పంటను కూడా వేయడం జరిగినది. ఈ పెసర మినుము పంటలో కూడా ఎక్కడ వేసిన రైతులు ఆ ప్రాంతాలలో తొలి దశలో
కాలువల ద్వారా నీటిని మన బయటికి పంపించి 1 లీటర్ నీటిలో 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 3 పందములు పిచికారి చేసుకున్నట్టయితే కొంచెం పెసర మినుము పంట కూడా పెరుగుదల మంచిగా ఉంటుందండి. కంది పంటలో గొడ్డుమూటు తెగులు గుర్తించడం జరిగినది. ఈ గొడ్డుమూటు తెగులను తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెస్పెన్ మందును కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గొడ్డుమూతు తెగులను తగ్గించుకోవచ్చు. ఈ గొడ్డుమూతు తెగులు ఏర్పడే లక్షణాలు గుర్తించి పీకి ఒక దగ్గర వేసి కాల్చివేయాలను. మరి తట్టుకునే రకాలైన ఆశా, బిఎస్ఎంఆర్ 736, 853, తాండూరు నుంచి TDRG4, అదే గుంటూరు నుంచి విడుదలైన రకాలను కూడా కంది రకాలను ఎన్నుకొని రైతులు విత్తుకున్నట్టయితే మనకు కంది పంటలో గొడ్డుమూతు తెగులను తగ్గించుకోవచ్చును. ఇంకోటి, వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని జిల్లాలలో ఈ పైటాప్తర ఎండు తెగులు గుర్తించాము. ఈ పైటాప్తర ఎండు తెగులను తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 2 గ్రాముల మెటలాక్సిల్ మందును పైరు పైన కింద కూడా మొత్తం తడిసే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే పైటాప్తర ఎండు తెగులను తగ్గించవచ్చును. పసుపు పంట కూడా వేసిన రైతులలో పసుపులో దుంపకులు కూడా గుర్తించాము. ఈ దుంపకులు పసుపు పంటల నుంచి నీళ్ళను తీసివేసి కాలువల ద్వారా తీసేసి ఎక్కడైతే దుంపకుళ్ళు ఆశించిందో మరి ఇంకా తీవ్రత ఎక్కువ కాకుండా ఉండాలంటే 1 లీటర్ నీటిలో 3 గ్రాముల రిడామిల్ కలిపి పసుపు మొదలు తడిచే విధంగా పిచికారి చేయాలి. మరి ఆకుమచ్చ తెగులు కూడా ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది కాబట్టి పసుపు పంటలు ఆకుమచ్చ తెగులు తగ్గించుకోవడానికి 10 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ మందును కలిపి దీంతోపాటు ఏదైనా గమ్ స్టిక్ను కలిపి పసుపు ఆకులపైన పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఆకుమచ్చ తెగులను తగ్గించవచ్చు. ద్రాక్ష తోటలను ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రంగారెడ్డి, ఇతర చుట్టుపక్కల జిల్లాల్లో సాగు చేసేవారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో, అలానే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ద్రాక్షను సాగు చేస్తున్నారు. ద్రాక్షలో అధిక దిగుబడి కోసం ఏడాదికి 2 సార్లు కొమ్మ కత్తిరింపులు చేస్తారు. దీన్నే ప్రూనింగ్ అంటారు. మొక్క పెరుగుదల కోసం ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేస్తే మరో ప్రూనింగ్ను శీతాకాలంలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో చేపడతారు. ఈ శీతాకాలపు ప్రూనింగ్ను పంట ఉత్పత్తి కోసం చేపడతారు. ఈ ప్రూనింగ్ను సరైన విధంగా చేపట్టినప్పుడే ద్రాక్ష గుత్తుల పరిమాణం, దిగుబడి బాగుంటుంది. మరి ద్రాక్షలో శీతాకాలపు కత్తిరింపులను ఎలా చేపట్టాలో రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రభావతి నుంచి తెలుసుకుందాం. ద్రాక్షలో 2 దఫాల ప్రూనింగ్ ఉంటుంది. అది ఎప్పుడు చేస్తారంటే, ఒకటి వేసవకాలం కత్తిరింపులు అంటారు. అది వచ్చేసి మనం ఏప్రిల్ మాసంలో చేసేస్తాము. సో ఏప్రిల్ మాసంలో చేసేటటువంటి ఆ ప్రూనింగ్ అది దేనికోసం అంటే సాకి అభివృద్ధి కోసము, మంచిగా వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ద్రాక్ష పంటలో శీతాకాలం కత్తిరింపులు జరిగేటటువంటి సమయం అక్టోబర్ 2వ పక్షంలో, నవంబర్ 1వ పక్షంలో. ఈ 2 కూడా అనువైనటువంటి కాలాలే శీతాకాలం కత్తిరింపులు చేయాలి. ఈ శీతాకాలంలో చేసేటటువంటి ప్రూనింగ్ని మనం ఫార్వర్డ్ ప్రూనింగ్ అని అంటారు. ఎందుకంటే ఇది 5 బడ్ల తర్వాత చేస్తున్నాం కాబట్టి. అది మనం వేసవకాలంలో చేసేటటువంటి ప్రూనింగ్ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు. ఎందుకంటే ఒక బడ్డని బ్యాక్కి చేసేస్తాం, ఒక బడ్డ దగ్గర చేసేస్తాం అనమాట. అందుకని దాన్ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు, దీన్ని ఫార్వర్డ్ ప్రూనింగ్ అంటారు. ఏదైతే ప్రధాన కొమ్మ ఉంటుందో ఆ ప్రధాన కొమ్మలో ఒక కణుపు ముడి వస్తుంది. ఆ ముడి వచ్చిన తర్వాత అది ఎక్కడ అంటే 5 బడ్ల తర్వాత ముడి వస్తుంది. ముడి వచ్చిన తర్వాత ఉండేటటువంటి 2 కణుపులు దగ్గరగా వస్తాయి. ఆ 2 కణుపుల తర్వాత మనము కట్ చేసేస్తాం. ఇది ప్రధాన కేన్స్లో జరిగేటటువంటి ప్రక్రియ. అలా కాకుండా మనకి సైడ్ కేన్స్ వస్తాయి, సబ్ కేన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఇక్కడ ఈ మొక్కను చూసినట్లయితే మొక్క ఇంతవరకు ఈ హైట్కి ఎదిగిన తర్వాత పించ్ చేసేస్తారు. పించ్ చేసినప్పుడు ఇటువైపు ఒక ఆర్మ్ డెవలప్ అవుతుంది, అటువైపు ఇంకొక ఆర్మ్ డెవలప్ అవుతుంది. తర్వాత ఇది ఇటు డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే తీగల స్ట్రక్చర్ ఉంది కదా, జిఏ వైర్ స్ట్రక్చర్, సో వీటిని కరెక్ట్గా ప్లేస్ చేయడానికి మళ్ళీ ఇక్కడ పించ్ చేస్తే మనకి మళ్ళీ వచ్చేటటువంటి ఆర్మ్స్ని ఇటు డెవలప్ చేస్తాము, ఇటు డెవలప్ చేస్తాము. అట్లా
అట్లా ఒక గ్రేప్ వైన్లో 4 ఆర్మ్స్ వస్తాయి అనమాట. ఇటువైపు ఒక 2 ఆర్మ్స్, అటువైపు ఒక 2 ఆర్మ్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్మ్ డెవలప్మెంట్ చేసేసుకుంటాము. ఆర్మ్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇది ఎంతవరకు అయితే పెరుగుతుందో అంతవరకు పెరగనిచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కూడా టిప్ చేసేస్తారు. టిప్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కేన్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తాయి. సో ఇట్లా మెయిన్ ప్రధానమైనటువంటి ఆర్మ్ మీద వచ్చేటటువంటి కేన్స్ని మనము మెయిన్ కేన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ మెయిన్ కేన్స్లో మనము అంతకుముందే ప్రూనింగ్ చేసేసిన తర్వాత గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చిన తర్వాత 9 లీఫ్ స్టేజ్లో మనం బ్యాక్కి 7 లీఫ్లో కానీ 5th లీఫ్లో కానీ మళ్ళీ టిప్ చేసేస్తాం. ఎక్కడైతే టిప్ చేస్తామో సో అక్కడ ఏమవుతుందంటే ఒక కణుపులాగా ఫామ్ అయిపోతుంది. ఈ కణుపు ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకో వచ్చేటటువంటి ఈ నోడ్స్ ఉంటాయి కదా, ఇవి దగ్గరగా వస్తాయి. ఈ దగ్గరగా వచ్చి ఈ నోడ్స్ తర్వాత మనము ప్రూనింగ్ తీసుకుంటాం. అట్లనే సబ్ కేన్స్లో కూడా అనమాట. ఇది మెయిన్ కేన్ కదా, ఇది మెయిన్ కేన్. ఈ మెయిన్ కేన్ పైనుంచి ఇట్లాంటి సబ్ కేన్స్ కూడా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ కేన్ కూడా కొంత గ్రోత్ అయిన తర్వాత 9 లీఫ్కి అయిన తర్వాత మేము దాన్ని గ్రోత్ అరెస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ నుంచి కూడా సబ్ కేన్స్ డెవలప్ అవుతాయి. ఈ సబ్ కేన్స్లో కూడా మనం ఏం చేస్తామంటే 2 కణుపుల్ని విడిచిపెట్టేసి తర్వాత మనం ప్రూన్ చేస్తాం. ఇట్లా చేసినప్పుడు బడ్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి పానికల్ ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత అన్ని బడ్స్ ఒకటేసారి యూనిఫామ్గా బ్రేక్ అవ్వాలి, బడ్ బస్ట్ జరగాలి, మొలకలు రావాలి అని అంటే మనం డార్మెక్స్ అని ఉంటుంది. ఆ డార్మెక్స్ని 30 ml లీటర్ నీటికి చొప్పున కలిపేసేసి ఏం చేస్తారు అని అంటే ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ప్రధాన కొమ్మ మీద అయితే 5 బడ్లుకి ప్రూన్ చేస్తాం కదా. సో మొదటి 2 బడ్లు వదిలేసి చివరి 3 బడ్లకు మాత్రమే డార్మెక్స్ని అప్లై చేస్తారు. సో ఆ డార్మెక్స్ని అట్లా అప్లై చేసుకుంటూ మొత్తము ప్రూనింగ్ అయిపోయిన 2 రోజుల లోపలే మనం అప్లై చేయాలి. అది యూనిఫామ్ బడ్ బస్ట్ కోసం చేస్తాము. అది హ్యాండ్తోనే అప్లై చేస్తారు. ఈ మధ్య కొంతమంది రైతులు పెద్ద చాలా ఎకరాలు ఉన్నప్పుడు అది స్ప్రే రూపంలో కూడా ఇస్తున్నారు. కానీ హ్యాండ్ రూపంలో మనం అప్లై చేసినప్పుడు దాని ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది. సో అట్లా అయిన తర్వాత మనకి బడ్ బస్ట్ జరుగుతుంది, మంచి వెజిటేటివ్ గ్రోత్ వచ్చేస్తుంది. ఏ కత్తిరింపులు అయిపోయిన తర్వాత 20-22 రోజుల తర్వాత మనం దాన్ని చిలకపచ్చ స్టేజ్ అని చెప్పేసి అంటారు. అంతా కూడా మనకు వచ్చే పానికలు ఉంటుంది కదా, మంచి ప్యారెట్ గ్రీన్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో గ్రోత్ హార్మోన్స్ ఇవ్వాలి. అంటే జిబ్బరెలిక్ యాసిడ్ అని GA అని అంటాం కదా, ఆ ట్రీట్మెంట్స్ గ్రేప్లో కంపల్సరీగా ఇవ్వాలి. సో అది మనం 20-25 రోజుల్లో మనం 10 ppm డోస్ అంటే 1 గ్రాము 100 లీటర్ నీటికి కలుపుకొని మనం దాన్ని ఏం చేయాలి అని అంటే స్ప్రే చేసుకుంటాం. మళ్ళీ ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎప్పుడైతే ఇస్తామో దానికి 5 రోజుల తర్వాత ఈసారి 15 ppmతో ఇమ్మీడియట్గా సెకండ్ స్ప్రే ఇచ్చేసేయాలి. ఇవి 2 కూడా ఎందుకు అంటే మనం చూస్తాం కదా మార్కెట్లో ద్రాక్ష గుత్తులు పొడవు పెరగడం కోసం. ఆ గుత్తు యొక్క పొడవు పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఇంకొన్ని ఎక్కువ బెర్రీస్ లూజ్గా మరీ కాంపాక్ట్గా కాకుండా అకామిడేట్ చేసుకోవడం కోసం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ద్రాక్ష గుత్తి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కదా, ముందు పెద్దగా తర్వాత ఇట్లా వచ్చేసరికి కోన్ షేప్లో. అలా ఉంటేనే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అట్లాంటి ఆకర్షణీయమైనటువంటి మార్కెట్కి సంబంధించింది మనం తీసుకోవాలి అని అంటే GA అవసరం అవుతుంది. తర్వాత వచ్చేసరికి 50% ఫ్లవరింగ్ అంటే ఏదైతే పచ్చపూత అన్నాను కదా, ఆ పచ్చపూత విచ్చుకుంటూ ఉంటుంది. క్యాప్ ఫాల్ స్టేజ్ అంటారు. అంటే సగం పచ్చపూత సగం తెల్లపూత ఉంటుంది, 50% స్టేజ్. ఆ స్టేజ్లో మళ్ళీ మనం 40 ppm GAని మనము ఆ గుత్తులు ఏవైతే ఉంటాయో వాటిని డిప్ చేయాలి, స్ప్రే చేయకూడదు. అట్లా డిప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వదులుగా వస్తుంది, బంచ్ వదులుగా రావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అన్ని బెర్రీస్ ఇట్లా దగ్గరకు వచ్చేస్తాయి, తర్వాత అది సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి వదులుగా గుత్తి రావడం కోసము మనం దాన్ని డిప్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 3 to 4 mm స్టేజ్ అంటారు. బెర్రీ వచ్చేస్తుంది. బెర్రీ వచ్చిన తర్వాత 3 to 4 mm స్టేజ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలనంటే ఒక సజ్జ గింజ ఉంటుంది కదా, ఆ సజ్జ గింజ పరిమాణం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక 40 ppm అనేటటువంటి GAని మనము మళ్ళీ కూడా డిప్పింగ్ చేయాలి 40 ppm. తర్వాత మళ్ళీ 7 to 8 mm బెర్రీ స్టేజ్ ఉంటుంది. అంటే మనం చెప్పుకుంటే ఒక కంది గింజ అంత స్టేజ్ వచ్చినప్పుడు అనమాట. మళ్ళీ మనం 30 ppm ఈ GA అంటే 3 గ్రాములు 100 లీటర్ నీటి కలుపుకొని అప్పుడు కూడా డిప్పింగ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ డిప్పింగ్కి ఒకవేళ చాలా లేబర్ అవసరం అవుతారు అనుకుంటే స్ప్రేయింగ్ అయినా సరే చేసుకోవచ్చు. కంపల్సరీగా ఈ స్కెడ్యూల్ని కనుక మనం ఫాలో అయితే మంచి బంచెస్ అంటే ఆకర్షణీయంగా ఉండటానికి లాంగ్ బంచెస్, కాంపాక్ట్గా లేకుండా మీడియం కాంపాక్ట్ లూజ్ బంచెస్, అట్లనే ఈ బెర్రీ స్టేజ్లో మనం డిప్ చేసిన వాటికి ఏంటంటే బెర్రీ సైజ్ పెరుగుతుంది. ఎందుకంటే తినే ద్రాక్ష రకానికి ఒక 4 నుంచి 5 గ్రాములు పెద్ద సైజు ఉన్నటువంటి బెర్రీస్ అయితే ఆకర్షణీయంగా ఉంటాయి, మార్కెట్ వాళ్ళు ఇష్టపడతారు. ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే బెర్రీస్ పగలడం చూస్తాం కదా, అది వర్షాలు ఎప్పుడైతే మనం మంచి కాపు మీద ఉన్నప్పుడు అకాల వర్షాలు పడితే బెర్రీస్ అనేవి పగులుతూ ఉంటాయి. సో అట్లా పగలకుండా ముందస్తుగా మనం చర్య తీసుకోవడానికి 75 నుంచి 105 రోజుల మధ్యలో 1% కాల్షియం నైట్రేట్ అంటారు తీసుకుని మనం ఏం చేయాలి అని అంటే స్ప్రే చేయాలి.
సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బెర్రీస్కి ఎలాస్టిసిటీ కొంచెం పెరుగుతుంది, తొక్క అనేది మందంగా అవుతుంది, దానివల్ల బెర్రీ పగలకుండా ఉంటుంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్లో కానీ తర్వాత ఒకవేళ ఏదైనా సరే ఉన్నా కూడా షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఈ రకంగా కనుక మనం పాటించినట్లయితే మంచి దిగుబడిని మనం ద్రాక్షలో సాధించవచ్చు. ద్రాక్ష తోటల్లో ప్రూనింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రూనింగ్ అనంతరం చేపట్టాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం గురించి డాక్టర్ ప్రభావతి నుండి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మొంతా తుపాను చేసిన గాయం తెలుగు రాష్ట్రాల రైతులకు తీరని ఆవేదన మిగిల్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కుప్పలను తీస్తున్న కర్షకులకు కన్నీరే మిగులుతోంది. కుప్పల అడుగుకు నీరు చేరి ధాన్యం మొలకలు వచ్చిందంటూ మెదక్ జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. వానలు వాడి ఒక్కంతకే వానలు వాడి రాసులన్నీ మొత్తం మునిగిపోయినాయి. అవి ఎటు మొయ్యరాదు, ఇప్పుడు ఏం చేయరాదు. ఎండేటి అడ్లు అట్లనే ఉన్నాయి, ఎండినాట్లు కూడా నాన్నయి. 7 ఎకరాల అడ్లు నాన్నయి, మొత్తం తొందరగా దోకాలి మా అడ్లు. 7 ఎకరాల పొలం పోసిన తెచ్చి ఎండ పోసిన కుప్ప పోసిన ఎండిని అడ్లు ఆన పడ్డది, కింద మొత్తం మొలకలు వచ్చినాయి నీళ్ళు పట్టి. పచ్చి అట్లా అమ్ముకుందామంటేనేమో అట్లా అమ్ముకొని ఏం చేయాలి? మొత్తం వడ్లు వానలు పడి ఈ రకంగా మొలకలు వచ్చినాయి, కాండ పెట్టిన సంచులు వచ్చినాయి, కల్లాలు వచ్చినాయి. ఈ నీళ్లు పొలంలోకి ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. జాగా అడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి, టాపర్లకి వెళ్ళి వస్తున్నాయి, సంచులకి వెళ్ళి వస్తున్నాయి. ఉన్నదంతా తెచ్చిన పెట్టిన మొత్తం 5 పైసలు రావు. మాకు మొత్తం మొలకలు వచ్చినాయి, కొనమంటారు. ఇప్పుడు ఇబ్బంది, మాకు ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. మొత్తం మా గుంటలో పోసి గుంట మొత్తం నిండిపోయింది, వడ్లు మొత్తం పచ్చిగా అయిపోయి మొలకలు వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఎట్లయినా మొలకలు వచ్చినా కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అందుకుగాను 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే కొనుగోళ్ల జాప్యం తమ పాలిట శాపంగా మారిందని, ఆరబెట్టిన పంటంతా తడిచి మొలకలు వచ్చేసిందంటూ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తం నానిపోయి మొలకలు వచ్చినాయి, అవి ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం దయచేసి తొందరగా తీసుకుంటే మేము కొంచెం బాగుపడతాం. 2 ఎకరాల పొలము కోసినము, నానిపోయినాయి. తడిచిన వడ్లను కూడా ప్రభుత్వమే రైస్ మిల్లకు ఎట్లనన్నా ఏర్పాటు చేసి కొనాలి. 4 ఎకరాల వడ్లు కోసినాం, ఎండబెట్టినాం రైతు సెంటర్లో. అన్ని మొలకలు వస్తున్నాయి, నానిపోయినాయి. కొనేటోళ్ళు లేరు, ఇప్పటికీ నల్లగా అయినాయి, మొలకలు వస్తున్నాయి. దాదాపు 1 నెల రోజులు అవుతుంది. మేము ఆరబెట్టినాము, అయిపోయింది. మ్యాచర్ వచ్చింది, మళ్ళీ వర్షాల కారణంలో మొలకలు వచ్చినాయి. ఇప్పుడు మ్యాచర్ ఆల్రెడీ కాంట పెడతానికి వచ్చి మ్యాచర్ చూస్తే అది కూడా 18 వస్తుంది. కొనుగోలు చేస్తలేరు, ఆపేస్తారు. ప్రతికూల పరిస్థితులతో తగ్గిన దిగుబడులకు తోడు అధిక వర్షాలు పంటకు ఆసనిపాతంగా మారాయంటూ రైతులు వాపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.